ఔజుబిల్లాహిమినషైతానిర్రజీం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈమాన్ మరియు ఇస్లాం గురించి తెలుసుకుందాం. కొన్ని విషయాలను విశ్వసించటం, అల్లాహ్ ఆజ్ఞల్ని పాలించటం ముస్లిమైన ప్రతి వ్యక్తికి తప్పనిసరి విధి. ఈ విశ్వాసాలు మరియు ఈ ఆజ్ఞా పాలననే ఈమాన్ అని, ఇస్లాం అని అంటారు. ఇస్లాంకు సంబంధించిన 5 ముఖ్యాంశాలు. వీటిని ఇస్లాంకే 5 ఫరాయిజ్ అని అంటారు. ఫర్జ్ అంటే తప్పకుండా చేయవలసిన విధి అని అర్థం. ఈ 5 ముఖ్యాంశాల్లో మొదటిది అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యులు కారని నమ్మాలి. అంటే కేవలం ఆరాధనకు అల్లాహ్ మాత్రమే అర్హుడు అని మనస్ఫూర్తిగా నమ్మాలి మరియు అల్లాహ్నే ఆరాధించాలి. మరియు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు, అల్లాహ్ యొక్క ప్రవక్త అని విశ్వసించాలి. రెండవ ఫర్జ్ రేయింబవళ్లలో 5 పూటల నమాజు చేయటం. ఇది ఒక ముస్లిం విధి. ఇది తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ. అల్లాహ్ ఆజ్ఞల్ని తప్పకుండా నెరవేర్చాలి. ఇస్లాం యొక్క 3వ ముఖ్య అంశం రంజాన్ నెలలో రోజా వ్రతాన్ని పాటించాలి. రంజాన్ నెలలో ప్రతి ముస్లిం తప్పనిసరిగా ఉపవాస వ్రతాన్ని పాటించాలి. 4వ విధి జకాత్ని చెల్లించటం. జకాత్ ఫర్జ్ అయిన వ్యక్తి తప్పకుండా జకాత్ని చెల్లించాలి. ఎందుకంటే ఇది కూడా ఇస్లాం యొక్క ఒక ఫర్జ్ అన్నమాట. 5వ ఇస్లాం యొక్క విధి శక్తి స్తోమతలు ఉన్నవారు హజ్ చేయాలి. హజ్ కై కాబా యాత్ర చేయాలి. ఇవి 5 తప్పనిసరిగా ఒక ముస్లిం అయిన వ్యక్తి పాటించాల్సిన విషయాలు. ఇక మనం ఈమాన్ గురించి తెలుసుకుందాం. ఈమాన్ అంటే విశ్వాసం. ఏమని విశ్వసించాలి అంటే, నేను విశ్వసించాను అల్లాహను, ఆయన దూతల్ని, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తల్ని, పరలోక తీర్పు దినాన్ని, మంచిదైనా చెడు అయినా జరిగేది అల్లాహ్ తరపునే అని, మరణించిన తరువాత తీర్పు దినాన తిరిగి లేపబడే విషయాన్ని, వీటన్నిటినీ మనం విశ్వసించాలి. అల్లాహను విశ్వసించాలి అంటే అల్లాహే మనల్ని పుట్టించాడని, మనల్ని పోషిస్తున్నాడు అని మనం అల్లాహ్నే ఆరాధించాలి. తర్వాత అల్లాహ్ యొక్క దైవదూతల్ని, ప్రవక్తల్ని మనం నమ్మాలి. దైవదూతలు అంటే ఫరిష్తే. దైవదూతల్ని మనం చూడలేము, కానీ అల్లాహ్ చెప్పాడు, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు అని దైవదూతలు ఉన్నాయి అని మనం నమ్మాలి. అలాగే అల్లాహ్ యొక్క గ్రంథాలను, ఖురాన్ మరియు దీనికంటే ముందు వచ్చినటువంటి తౌరైత్, ఇంజీల్, జబూర్ అన్ని గ్రంథాలు అల్లాహ్ తరపు నుంచి వచ్చాయి అని పూర్తిగా నమ్మాలి. అలాగే ఆయన ప్రవక్తల్ని అంటే అల్లాహ్ యొక్క ప్రవక్తల్ని నమ్మాలి. పరలోక తీర్పు దినాన్ని అంటే ఒకానొకప్పుడు ప్రళయం సంభవిస్తుంది అని, ఆ తరువాత తీర్పు దినం ఒకటి ఉంటుంది అని, ఆ రోజు మంచి పనులు చేసిన వారికి స్వర్గం మరియు చెడు పనులు చేసిన వారికి నరకం లభిస్తుంది అని, ఈ పరలోక తీర్పు దినం ఒకటి ఉంటుంది అని మనం ఖచ్చితంగా నమ్మాలి. తరువాత మంచిదైనా చెడుదైనా జరిగేది అల్లాహ్ తరపునే అని, మనకేదైనా మంచి జరిగినా చెడు జరిగినా అది అల్లాహ్ ఆజ్ఞతోనే జరిగింది అని మనం నమ్మాలి. ఎందుకంటే అల్లాహ్ ఆజ్ఞ లేనిదే చెట్టు ఆకు కూడా రాలదు. అలాంటప్పుడు మనకేదైనా చెడు వేరే వాళ్ళ ద్వారా సంభవించింది అని మనకు అనిపించినా అది కూడా అల్లాహ్ ఆజ్ఞే కదా. అల్లాహ్ తలిస్తేనే కదా మనకు చెడు జరిగేది. దాని గురించి పశ్చాత్తాపపడి అల్లాహను క్షమాభిక్ష వేడుకోవాలి. అల్లాహను క్షమాభిక్ష వేడుకుంటే తప్పక క్షమిస్తాడు. మరణించిన పిదప తీర్పు దినాన తిరిగి లేపబడతామనే విషయాన్ని కూడా మనం తప్పకుండా నమ్మాలి. అంటే చాలామంది మరణించిన తరువాత మనం మట్టిలో కలిసిపోతాం కదా, ఆ తర్వాత మళ్ళీ మనం ఎలా బ్రతుకుతాం, మళ్ళీ మనం ఎలా లేపబడతాం అని అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఫస్ట్లో మన నామరూపాలు కూడా లేనప్పుడు అల్లాహ్ మనల్ని ఎలా అయితే పుట్టించాడో అలాగే మరణించి మట్టిలో కలిసిపోయిన తరువాత కూడా మళ్ళీ పుట్టించగలడు అని పూర్తి నమ్మకంతో విశ్వసించాలి. ఇది విశ్వాసం అంటే. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఇన్షాల్లా నెక్స్ట్ వీడియోలో 5 కలిమాలతో పాటు దాని తెలుగు అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.